గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. వారు పలు కేసుల్లో ముద్దాయి. కాలం కర్మం సరిగా కలిసి రాకపోతే యావజ్జీవం జైల్లో ఉండే అర్హత కలిగిన ముద్దాయి. పాత్రికేయులు కూడా నా మాట కొంచెం జాగ్రత్తగా వినాలి. కాలం కర్మం సరిగా కలిసి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పైన ఉన్న కేసులు విచారణ సజావుగా సాగితే ఏ ఆటంకాలు లేకుండా, అండర్లైన్ చేసుకోవాలి, ఏ ఆటంకాలు లేకుండా సాగితే వారి ఈ జన్మే కాదు పలు జన్మలకు కూడా శిక్ష అనుభవించేంత అర్హత కలిగిన ముద్దాయి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తన కేసుల నుండి బయటపడటం కోసం ఆయన ఎక్కని గడప లేదు, మొక్కని దేవుళ్ళు లేరు. నేను సర్కాస్టిక్గా చెప్పట్లేదు, దీనికి కారణం ఉంది. ఆయన ఎక్కని గడప లేదు, మొక్కని దేవుళ్ళు లేరు అనకూడదు. కానీ నానా గడ్డి తినైనా ఆయన ఈ కేసుల నుంచి బయటపడాలని పలు దఫాలుగా ప్రయత్నం చేశారు. ఆయన ఆ ప్రయత్నంలో భాగమే 2021వ సంవత్సరం కరోనా ముమ్మరంగా ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనాడు పనిచేస్తున్న ఒక పెద్ద జడ్జి గారి ఇంటిలో, ఇతర రాష్ట్రంలో, ఆయన సొంత రాష్ట్రంలో వివాహం జరుగుతుంది. ఆయన కుటుంబ సభ్యులతో కొడుకు వివాహం అనమాట. ఆ వివాహానికి పిలవని పేరంటానికి మన రాష్ట్రం నుంచి 2 పెద్ద మనుషులు వెళ్ళారు. ఆనాడు హైకోర్టులో పనిచేస్తున్న ఒక పెద్ద జడ్జి గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయి వివాహం జరుగుతుంటే ఇతర రాష్ట్రంలో ఆ పెళ్లికి పిలవని పేరంటానికి 2 పెద్ద మనుషులు వెళ్ళారు. ఎవరా పెద్ద మనుషులు? ఒక ఆయన టీటీడీ దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారు, రెండో వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ గౌరవ రాజ్యసభ మెంబర్. గౌరవ యాడ్ చేద్దాం, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా గౌరవ రాజ్యసభ మెంబర్. వీళ్ళిద్దరూ వివాహం అయిపోయింది. ఆయన గెస్ట్ హౌస్లు ఉంటే వెళ్ళారు. అయ్యా మిమ్మల్ని చూడటానికి ఎవరో వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, రమ్మానండి అన్నారు. ఆయన వెళ్ళారు, వంగి నమస్కారం పెట్టారు ఆయనకి. ఈ టీటీడీ ఈవో తెలుసు, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకుంటాడు కదా ఆయన. ప్రసన్నం అండర్లైన్, ప్రసన్నం చేసుకుంటాడు కదా. ఆ రకంగా ఏంటి ధర్మారెడ్డి వాట్ మేడ్ యు టు కమ్ హియర్ అని ఉంటారు జడ్జి గారు. సార్ ఈ గిఫ్ట్ ఉంచండి సార్ అని అక్కడ పెట్టారు. గిఫ్ట్ వినాలి పాత్రికేయ సోదరులారా, ఈ గిఫ్ట్ ఉంచండి సార్ అని పెట్టారు. ఏమిటా గిఫ్టు? వజ్రాలు పొదిగిన బంగారు వాచ్. వజ్రాలు పొదిగిన బంగారు వాచ్. దాని ఖరీదు విపణి వీధిలో అంటే మార్కెట్లో 2 కోట్ల రూపాయల పైన ఉంటుందట. 2 కోట్ల రూపాయల పైన ఉంటుంది విపణి వీధిలో, ఓపెన్ మార్కెట్లో. చూశారు జడ్జి గారు, నిజాయితీ పరుడు అయి ఉంటాడు ఆ జడ్జి గారు. పాపం ఉలిక్కి పడ్డాడు ఆయన చూసి. వాట్ ఈస్ దిస్ అన్నారు. గిఫ్ట్ సార్, ఉంచండి సార్, ఫలానా ఆయన పంపించారు సార్. జడ్జి గారికి అరికాల మంట నెత్తికెక్కింది. స్టూపిడ్ ఫెలోస్, ఇడియట్స్, వెధవల్లారా, బుద్ధి లేదు మీకు? నాకు లంచం ఇస్తారా? ఆడి తరఫున నాకు లంచం ఇస్తారా? 2 కోట్ల ఖరీదయ్యే వాచ్ నాకు ఇస్తారా? ఇప్పుడే లంచం ఇస్తున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తా. లంచం ఇస్తున్నందుకు మిమ్మల్ని లోపలతో ఇస్తా. లంచం ఇస్తున్నందుకు నాకు మిమ్మల్ని బేడీలే ఇస్తా. నీ రాజ్యసభ పదవి పీకే ఇస్తా. నీ ఈవో పదవి లాగి అవతలు పడేస్తా. ఈడియట్స్ దట్టి తీసుకొని వెళ్ళండి అవతల కంటే. అది తీసుకొని పరుగు వెధవలు ఇద్దరు బయట. సారీ, ఆ పెద్ద మనుషులు ఇద్దరు బయటికి. వెధవలు అన్నాను కాదు, ఆ పెద్ద మనుషులు ఇద్దరు బయటికి పరుగు.
నేను అడుగుతున్నా, ఏమిటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో జరిగింది ఇప్పుడు బయటకు వచ్చింది, మీరు సమాధానం చెప్పరా? 2021లో మీ పంపున వీళ్ళిద్దరు వెళ్ళి 2 కోట్ల విలువైన బంగారపు వాచ్ ఆ జడ్జి గారికి ఇస్తుంటే ఆ జడ్జి గారు చీకొట్టి ఈ బంగారపు మీరు పంపిన గిఫ్ట్, మీరు పంపింది అనుకుంటున్నారు పోనీ, ఆ గిఫ్ట్ని వీళ్ళ మొహాన కొట్టి వీళ్ళని అరెస్ట్ చేయిస్తామంటే భయపడి పరిగెత్తింది నిజం కాదా? పైగా జడ్జి గారు సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాసినారు, ఇదంతా జరిగిందంతా ఆ రోజునే. ఆయనే వదల్లా ఈ వెధవల్ని, వెధవలు కాదు పెద్ద మనుషులు, వెధవలు అంటున్నాను నేను మాటి మాటికి, ఈ పెద్ద మనుషుల్ని వదలలేదు ఆయన. జడ్జి గారు సుప్రీంకోర్టుకు తెలియజేశారు, 2 వెధవలు ఆప్లిక్ పెద్ద మనుషులు, ఒకడు రాజ్యసభ మెంబర్, ఇంకొకడు టీటీడీ ఈఓ, వీళ్ళిద్దరూ వచ్చి నాకు 2 కోట్ల ఖరీదయ్యే వజ్రాలు పొదిగిన బంగారపు వాచ్ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. నేను తిప్పి కొట్టి వాళ్ళ మొహాన్ని కొట్టి గెట్అవుట్ అని కేకలేశాను. ఇది తగు చర్య నిమిత్తం మీకు తెలియజేస్తున్నానని సుప్రీంకోర్టుకి లేఖ ద్వారా తెలియజేశారు. ఐ డోంట్ నో వై సుప్రీంకోర్టు మౌనంగా ఉందా, దాని మీద ఏమైనా విచారణ ఆర్డర్ చేసిందా నాకైతే తెలియదు. కానీ దీన్ని బట్టి సుప్రీంకోర్టు మౌనంగా ఉన్నట్లుగా అనుకుంటున్నాను నేను. కాదంటే సుప్రీంకోర్టు చెప్పాలి, తప్పేం లేదు. మామూలు రామయ్య అనే ఒక సామాన్యుడు అడిగిన దానికి సుప్రీంకోర్టు సమాధానం చెప్పాలి. ఆ జడ్జి గారు మీకు లేఖ వ్రాస్తారా లేదా? 2 వెధవలు ఆబ్లిక్ పెద్ద మనుషులు 2 కోట్ల ఖరీదయ్యే వజ్రాలు పొదిగిన వాచ్ తీసుకొచ్చి నాకు బహుమతి ఇవ్వబోయారు, గిఫ్ట్ ఇవ్వబోయారు. నా కొడుకు వివాహం సందర్భంగా నేను వాళ్ళ మొహాన కొట్టాను, అరెస్ట్ చేయిస్తానని బెదిరిస్తే పారిపోయినారు నా దగ్గర నుంచి, చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టుకి లేఖ వ్రాస్తే ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది సుప్రీంకోర్ట్ టు ఇనిషియేట్ యాక్షన్? అప్పుడే సుప్రీంకోర్టు సిబిఐతో దర్యాప్తు చేయించొద్దా? ఈ వెధవలు ఆబ్లిక్ పెద్ద మనుషులు సంగతి తేల్చొద్దా? ఈ వెధవలు ఆబ్లిక్ పెద్ద మనుషులు అంటే వెధవలై ఉండొచ్చు, విచారణలో తేలితే నిజం తప్పు అని తెలిస్తే పెద్ద మనుషులు, లేకపోతే వెధవలుగానే ఉంటారు వాళ్ళు. తేల్చొద్దండి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఇప్పటికీ మౌనంగానే ఉంది. మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందున్న సమాచారం ప్రకారం సుప్రీంకోర్టు ఏం యాక్షన్ తీసుకుందో ఎవరికి తెలియదు. సుప్రీంకోర్టు హ్యాస్ టు ఓపెన్ ఇట్స్ మౌత్. సుప్రీంకోర్టు నోరు తెరవాలి. ఈ 2 వెధవలు 2 కోట్ల రూపాయల విలువ కలిగిన ఈ వజ్రాలు పొలిగిన వాచ్ ఆ జడ్జి గారికి, ఆనాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న జడ్జి గారికి ఇతర రాష్ట్రంలో ఆయన ఇంట్లో జరుగుతున్న వివాహం సందర్భంగా వెళ్ళి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఏం యాక్షన్ తీసుకున్నది బయటకు చెప్పాలి కదా. ఈ అంశాన్ని ఇటు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి జడ్జిల్ని ప్రలోభ పెట్టే విషయం? ముఖ్యమంత్రిగా ఇది తగునా మీకు? ముఖ్యమంత్రిగా ఓత్ ఆఫ్ సీక్రసీ మీద కూడా ప్రమాణం చేశారు మీరు. ముఖ్యమంత్రిగా మీకు ఇది తగునా అని అంటున్నాను నేను. మీ తరఫునే కదా వాళ్ళు 2 కోట్ల రూపాయల వాచ్ తీసుకెళ్తే, లేకపోతే అతనికి ఏం పని ఉంది? బొడిగుండోడు ఎవడంటాడు ఈవో ధర్మారెడ్డి, ఆడికేం పని ఉంది హైకోర్టు జడ్జితోటి? ఇతని పెద్ద మనిషి ఆబ్లిక్ వెధవ, ఇతనికేం పని ఉంది? నవ్వద్దు సార్, నేను చెప్పానంటే పెద్ద మనిషి ఆబ్లిక్ వెధవ తేలుతుందా, పెద్ద మనిషికి తేలుతుందా? తేలేంత వరకు అంతే కదా. వెధవ అవుతాడా వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్ద మనిషి అవుతాడా? తేలాలి కదా. ఇది ఎలా ఉంది? గతంలో మీ అన్న ముఖ్యమంత్రి గారు, మీ అన్న గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద బయటకు రావటానికి జడ్జి గారికి 100 కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది. పాపం ఆ జడ్జి గారు కూడా చనిపోయినట్టున్నారు. ఆ దారిలోనే అన్న గాలి జనార్దన్ రెడ్డి గారి దారిలోనే మీరు ప్రయాణం చేసినట్టే కదా. ఇది జడ్జి గారిని ప్రలోభ పెట్టడం కదా. మీరైనా మామూలు మనిషా, పవిత్రులా?
ఏ కేసు లేని వాళ్ళ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సిబిఐ కోర్టులో పలు కేసులు ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో 5-6 కేసులు ఉన్నాయి. అన్ని కేసుల విచారణ ఎదుర్కోవాల్సిన వాళ్ళు మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోర్టుకు వెళ్ళట్లేదు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. అది సుప్రీంకోర్టులో ఉంది, హైకోర్టులోనే ఉంది, అది సబ్జుడిస్ అవుతుంది. ఐ డోంట్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ ఇన్ దట్. సబ్జుడిస్ అవుతుంది కనుక అది కోర్టు, మీరు మీ మీద కేసు వేసిన వాళ్ళు తేల్చుకుంటారు. ఇదేమిటి? గాలి జనార్దన్ రెడ్డి 100 కోట్లకు ఒప్పందం చేసుకొని బెయిల్ మీద రావడానికి ప్రయత్నం చేసిన దానికి ఈ రోజున మీరు 2 కోట్ల విలువైన ఈ వజ్రాలు పొదిగిన వాచ్ హైకోర్టు జడ్జి గారికి మీరు పంపించిన దానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏమిటి తేడా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. సమాధానం, మీరంతా ఇంతేనా? వ్యవస్థలను మేనేజ్ చేసుకొని బతుకుతారా మీరు? మీ లైఫ్ అంతా ఇంతేనా? వ్యవస్థలను మేనేజ్ చేసుకొని బతకటమేనా?